వెల్కమ్ టు టీవీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజుకు వేగంగా కొనసాగుతుంది. దీక్షలతో మరింత వేడి చేస్తుంది. ఇటీవలే పొన్న ప్రభాకర్ గారు ఇందిరాభవన్లో దీక్ష చేయడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో పలు వివాద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్ఛార్జి సంగప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఈ మధ్య ఈరోజు కావచ్చు పొన్న ప్రభాకర్ గారు ఎలక్ట్రల్ బాండ్ పైన కక్షగట్టి కాంగ్రెస్ నాయకుల పైన కక్షగట్టి చేస్తున్నారని చెప్తున్నారు. మీ అభిప్రాయం? ఒకటి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక విషయం క్లారిటీ చెప్పాలి. ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి రూలా? పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి చర్చ చేసి ఆ చర్చలో కాంగ్రెస్ పాల్గొన్న తర్వాత బిల్లు నెగ్గిన తర్వాతనే ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి యాక్ట్ తీసుకొచ్చారు. రెండోది, ఎలక్టోరల్ బాండ్స్ రావడం వల్ల రాజకీయాల్లో నల్లధనం అనేది పూర్తిగా అరికట్టబడుతుంది. నల్లధనం ఏ రాజకీయ పార్టీకి కూడా అందకూడదు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఈ ఎలక్టోరల్ బాండ్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరు ఒక్క రూపాయి ఇచ్చినా ఏ పార్టీకి అందినా కూడా దానికి పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది ఎలక్టోరల్ బాండ్స్. ఇది కేవలం బీజేపీ కోసం తీసుకొచ్చిరా? కేవలం పైసలని బీజేపీకి వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీకి రాలేదా? మీ మిత్రపక్షాలైనటువంటి పార్టీలకు రాలేదా? తృణమూల్ కాంగ్రెస్కి రాలేదా? రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు రాలేదా? మీ దోస్తు అయినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ పార్టీకి రాలేదా? ఆమ్ ఆద్మీ పార్టీకి రాలేదా? అందరికి వచ్చినాయి. ఇది కేవలం ఇంతకుముందు నల్లధనాన్ని పోగేసుకొని రాజకీయ పార్టీ పేరు మీద నల్లధనాన్ని పోగేసుకొని దాన్ని పక్కదారి పట్టించుకొని రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా బాగా ఎనికేసుకునే వాళ్ళు ఆ అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఆ మాట తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లధనం అనేటువంటిది అంతం కావాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన యాక్టర్. దీని విషయంలో ఏమాత్రం వేరే చర్చకు అవకాశం లేదు. అంటే ఎందుకు ఈ ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందే ఎందుకు తీసుకురావడం జరిగింది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మాకు పోస్టర్ అంటించుకుందామంటే డబ్బులు లేవు, ట్రైను ఎగ్దామంటే లేదు, ప్రచారం ఎలా కొనసాగించాలని ఈ ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ? ఇంతకుముందు మరి ఎట్లుంటుండే మీ దగ్గర పైసలు? విరాళాలు వస్తేనే కదా మీకు ఉండేది. మరి ఆ విరాళాలు ఏదో పారదర్శకంగా రావాలనేది ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. నీకు రూపాయి వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 100 కోట్లు వచ్చినా అది పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చింది. మీరు ఇన్ని రోజులు నల్లధనానికి అలవాటు పడ్డోళ్ళు, అవినీతికి అలవాటు పడ్డోళ్ళు కాబట్టి ఇది ఒక్కసారి పారదర్శకమయ్యేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు. అంతకంటే ఇంక వేరేం కాదు. ఓకే, ఒకటి చెప్పండి. ఈ లాస్ట్ వీక్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని పొరపాటున అన్నారు. అదే వర్డ్ని తీసుకొని బండి సంజయ్ గారు అదే సెంటిమెంట్ను రగిల్చి గెలిచారన్నారు. ఇప్పుడు తల్లి టాపిక్ని తీసుకొని వస్తారు. ఇప్పుడు తల్లి టాపిక్ని తీసుకొని వచ్చి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందా, బీజేపీ చూస్తుందా? తప్పు. పొన్నం ప్రభాకర్ గారు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారి మంత్రి పదవికి రాగానే, చాలా గ్యాప్ తర్వాత ఆయనకు ఒక పదవి రాగానే దాంతో చాలా తన స్థాయి మరిచి, తన హోదా మరిచి మాట్లాడుతున్నాడు. అంటే అందరికంటే దూకుడుగా ఎందుకున్నారు? అది దూకుడు కాదు. పొన్నం ప్రభాకర్ గారు దూకుడు అనుకుంటున్నారేమో. అది పిచ్చితనం. అది బండి సంజయ్ గారు ఎవరిని అవమానపరచలేదు. ముఖ్యంగా వారు చెప్పారు, వారి మాతృమూర్తి అంటే నా మాతృమూర్తి లాగా అన్నారు కాబట్టి. కానీ ఈయననే దాన్ని ఒక ఇష్యూ చేసి తన తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె ద్వారా తన పేరు సంపాదించాలా అన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. అది 80% కరెక్ట్ కాదు. ఈ విషయం పైన ఆల్రెడీ చాలాసార్లు సంజయ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకా పొన్న ప్రభాకర్ ఇంకా వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే అక్షింతలు తీసుకొని ఇంటింటికి వెళ్తున్నారు, రాముని ఫోటో తీసుకొని వెళ్తున్నారు, కానీ మోదీ ఫోటో తీసుకొని వెళ్ళట్లేరు, మోదీని బీజేపీ వాళ్ళే అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. రెండు విషయాలు. ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడిన హిందూగాళ్ళ బంధుగాళ్ళ గురించి చెప్పినారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? రాముడు బొమ్మ పెట్టుకొని రాజకీయం చేస్తున్న బండి సంజయ్ గారు అంటున్నారు. బరాబర్ బండి సంజయ్ గారు రాముడి బొమ్మతోనే జనంలోకి వెళ్తారు. మా పార్టీ రాముడిని నమ్ముతుంది, మాకు దేవుడు శ్రీరామచంద్రుడు, మేము అయోధ్య రామాలయ నిర్మాణంలో మా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది, అందులో ఏమాత్రం మేము వెనుకపోం. నీకు దమ్ముంటే నీది రాముడి పార్టీ కాదు, నీది రాక్షసుడి పార్టీ అని చెప్పుకో. నువ్వు మాది రాముడి పార్టీ, మేము రాముడిని నమ్మేటోళ్ళం,
మేము రాముడి పేరు చెప్పి ఖచ్చితంగా బరోబర్ ఓటు అడుగుతామని చెప్తున్నాం మేము. ఓకే, దేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ నఫరత్ జోడో మహమ్మద్ జోడో అనే సూక్తితోటి మేము ముందుకెళ్తున్నాం. అంటే బీజేపీ ఏ సూక్తితోటి వెళ్ళబోతుంది మైనారిటీలతో? అభివృద్ధి నినాదంతో బీజేపీ భారతదేశం అంతా ఓటు అడుగుతుంది. భారతదేశం అంతా అభివృద్ధి, ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు అందాల లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఓటు అడుగుతుంది. మాకు అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో కులాలు, మతాలు, వర్గాలైనటువంటి తేడా లేదు. ఈరోజు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇస్తున్నారంటే అందులో కులాలు, మతాలు చూస్తున్నారా? ఈరోజు 225 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ ఇచ్చినారంటే అవేమైనా కులాలు, మతాలు చూసి ఇచ్చినారా? కులాలు, మతాలు కాదు మాకు కావాల్సింది అభివృద్ధి చెందిన భారత్ మా లక్ష్యం, వికసిత్ భారత్ మా లక్ష్యం. ఓకే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కరువుతో నిండి ఉంది, పంట పొలాలు ఎండిపోతున్నాయి, అకాల వర్షాలు వచ్చి కూడా వడగళ్ళ వానలతోటి పంటలు చెడిపోయి ఉన్నాయి. అదే కరువు ఉత్తర భారతదేశంలో వచ్చినట్టయితే మోదీ గారు స్పందించి లక్షల కోట్ల ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణ పైన ఎందుకు స్పందిస్తలేరు అని పొన్నం ప్రభాకర్ గారు అన్నారు. రాష్ట్రం చేయాల్సిన పని రాష్ట్రం చేయాలా, కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేయాలా? ముందు మీరేం చేయాలో మీరు అది చేయండి. చాలా చోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి, అకాల వర్షంతో పంటలు ఎండిపోయినాయి, అకాల వర్షంతో పంటలు నష్టపోయినాయి. అకాల వర్షంతో పంటలు నష్టపోయిన దగ్గర ఒక ముఖ్యమంత్రి కానీ ఒక్క మంత్రి కానీ పోయిర్రా? పోలేదు. బండి సంజయ్ గారు పోయిరు, కిషన్ రెడ్డి గారు పోయిరు, వేరే బీజేపీ నాయకులు అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతున్నారు. ముందు రైతులని దారుణంగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతుకు 15,000 ఇస్తా అన్నారు, కౌలు రైతుకు 12,000 ఇస్తా అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, రైతు బంధు పెంచుతా అన్నారు, రైతు బీమా పంట నష్టం ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి రైతుని దారుణంగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు గురించి మాట్లాడే అర్హత లేదు. 100% ఈ ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టుకున్నారు. అది పక్కా. ఒకటి, భారతదేశంలో నిరుపేద వ్యక్తి కూడా, చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పోతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రపంచంలోనే 5వ స్థానానికి పోయినాం. ఇంకొక 5 ఏళ్లలో 3వ స్థానానికి పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత దళిత, గిరిజన, బహుజన బిడ్డలందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలా, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అడిగేవాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ముద్రా స్కీమ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ సొంతంగా ఇండస్ట్రీస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏదైనా సంస్థలు పెట్టుకునేందుకు వాళ్ళకి అవసరమైనటువంటి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎంఎస్ఎంఈతో సహా ఇంకా అంతకంటే పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కూడా లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని మనం వేరే దగ్గర కొనుక్కోవడం కాదు, మనమే ఇక్కడ తయారు చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు మనం ఆయుధాలను వేరే దేశాల నుంచి కొనుక్కొచ్చేవాళ్ళం. ఈరోజు మనమే వేరే దేశాలు, ఎన్నో దేశాలకు మనం ఆయుధాలు సప్లై చేస్తున్నాం. మనం వ్యాక్సిన్ చూశారు, మనం ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసినాం, కొన్ని దేశాలకు ఫ్రీగా ఇచ్చినాం. కాబట్టి భారత్ అభివృద్ధి చెందుతున్న భారతదేశం కాదు, అభివృద్ధి చెందిన భారతదేశంగా నిలపాలనే లక్ష్యం నరేంద్ర మోడీ గారిది. ఇప్పుడు వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 100% నేను చెప్తున్నాం కదా, 2047 వరకు నంబర్ 1 దేశంగా నిలపాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా నిలబెడతాం. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలు, బీజేపీ అసలు తెలంగాణలో ఎక్కడ ఉంది? 65 నుంచి 70 స్థానాల్లో గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఆ ఉన్న 4 సీట్లు కూడా పోతారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మొత్తానికి మోడీ మ్యానే ఇక్కడ పనిచేస్తుందా? భారతదేశం అంతా మోడీ మ్యానే పనిచేస్తున్నప్పుడు తెలంగాణ భారతదేశంలో లేకుండా పాకిస్తాన్లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? పక్కా భారతదేశంలో మోడీ మ్యానియా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ మ్యానియా ఉంది. భారతదేశం అంతా కూడా మోడీ గారి అభివృద్ధి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కూడా చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కేవలం ఒక్క జాతీయ రహదారులకే 1,10,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లా చెప్పుకుంటా పోతే ఇప్పటిదాకా రైల్వేలో గత 70 ఏళ్లలో 10 ఏళ్లలో గత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇచ్చిన దానికంటే కనీసం ఒక 7-8 రెట్ల
నిధుల్ని ఒకే ఒక్క బడ్జెట్లో రైల్వేకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి తెలంగాణలో మోడీ అనే పని చేస్తుందా చేయదా అని కాదు, భారతదేశం అంతా చేస్తుంది, తెలంగాణలో కూడా చేస్తుంది. 100% ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి గెలుస్తారు, భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదు, కాంగ్రెస్కి 1-2 వస్తాయి. ఓకే, అంటే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 400 పార్ అనే నినాదంతో వెళ్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే 400 పార్ ఒకవేళ వచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఎటువంటి కీలక బిల్లులు అమలు కాబోతున్నాయి, అంటే పాస్ కాబోతున్నాయి? ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి, ఎన్డీఏకి సఫిషియంట్ మెజారిటీ ఉంది కాబట్టి 370 ఆర్టికల్ రద్దు చేయగలిగినాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేయగలిగినాం, తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకురాగలిగినాం, తర్వాత ఇంకా ఇట్లాంటివి ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు భారతదేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకురావాల్సిన ఎన్నో బిల్లులు ఉన్నాయి. అవన్నీ కూడా అమలు కావాలా, అవన్నీ కూడా పాస్ కావాలంటే ఖచ్చితంగా 400 సంఖ్య దాటాల భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి దాటుతున్న నమ్మకంతోన్నాం. ఒకటే విషయం చెప్తున్నాం, భారతదేశంలో అందరూ సమానమే. భారతీయ జనతా పార్టీ కులాలు, మతాలు, వర్గాలుగా విభజించదు. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది, అంతే. ఇంట్లో వేరే మాటలకు ఆస్కారానికి అవకాశం లేదు. హైదరాబాద్లో అయితే కంచుకోట ఏమయ్యాము, హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? మాధవీలత గారి అంటే ప్రచారము పలు ఇంటర్వ్యూల్లో చూస్తున్నాం, చాలా అగ్రెసివ్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మోదీ గారు కూడా మెచ్చుకున్న పరిస్థితి విషయము. ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్లో పరిస్థితి? అసలు కంచుకోటను ఎంఐఎం బద్దలు కొట్టే అవకాశం ఉందా బీజేపీ? అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు సిట్టింగ్ సీఎంని, ఆ తర్వాత అయినటువంటి సీఎంని ఇద్దరిని ఓడించి భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో గెలిచింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడించి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ వ్యక్తి గెలిచింది. ఇన్ని రోజులుగా మా అడ్డా అని చెప్పుకుంటున్నటువంటి ఎంఐఎం అడ్డా అయినటువంటి హైదరాబాద్ని కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. భారతదేశంలోనే ఒక అద్భుతమైన ఒక సంచలనాన్ని చూపెట్టబోతుంది. చెప్పండి, మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు లోక్పాల్ జన్పాల్ సర్వే నిన్న మొన్న చూసినట్టు 10 to 12 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, మీరేమంటారు? ఇంకా ఎక్కువ వస్తాయని నేను అంటున్నా. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఈరోజు మీరు చెప్తున్నటువంటి సర్వేలో వస్తున్నటువంటి సంఖ్యల కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. కేంద్ర మంత్రి పదవులు ఎన్ని వచ్చే అవకాశం ఉంటాయి మన రాష్ట్రానికి, మీ అంచనా? నేను ఒక చాలా చిన్న సామాన్య కార్యకర్తని, ఈ మంత్రి పదవుల గురించి మాట్లాడేంత హోదా స్థాయి నాకు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.